ఓకే సార్. ఓకే అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారు మరియు మన విద్యాశాఖ మంత్రి మన రాష్ట్రానికి వాళ్ళ తాలూకు ఆశీస్సులు నేను పూర్వం చదువుకున్న స్కూల్ పిల్లలకి ఉండాలనే ఉద్దేశంతో ఈ గతంలో నేను ఇక్కడ 1 నుంచి 5 చదివిన స్కూల్లో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. అదేవిధంగా దానిలో భాగంగా ఈరోజు పిల్లలకి బుక్స్ పెన్స్ కూడా పంచాను. నారా లోకేష్ బాబు ఆశీస్సులు మా విద్యార్థుల మీద ఉండి ఆయన స్థాయికి మా పిల్లలు కూడా చదువుకోవాలనే ఆలోచనతో కార్యక్రమం చేయడానికి నిర్ణయం తీసుకున్నాను. దానికి నా బంధువులు నాకు సహకరించే పెద్దలకు అందరూ కూడా నమస్కారాలు కూడా తెలియజేసుకుంటాం. ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమాలు పిల్లలు అవేర్నెస్ రావడం కూడా ఉపయోగపడుతున్న ఆలోచనతో ఈ కార్యక్రమం చేశాము. కాబట్టి ఇలాంటి మిగతా వాళ్ళు కూడా మిగతా గవర్నమెంట్ స్కూల్ ప్రతి ఒక్కరు చేయాలని ఈ సందర్భం కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమం చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన హెచ్ఎం సన్యాసరావు గారికి, మిగతా టీచర్స్కి, నాతో పాటు పాల్గొన్న అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కొత్తపాలెం గోపాలపట్నం మండలం ప్రధానోపాధ్యాయుని అయినటువంటి నేను మాట్లాడుతున్నాను. ఈ విషయం గురించి, పాఠశాల విషయం గురించి. మా పాఠశాలలో ప్రస్తుతం 1 నుండి 5 తరగతులు ఉన్నాయి. ఈ పాఠశాలలో విద్యార్థులందరూ కూడా అన్ని సదుపాయాలు, కూర్చోవడానికి బిళ్ళలతో సైతం, అలాగే టేబుల్స్, అలాగే లైటింగ్స్ సంబంధించి ట్యూబ్ లైట్స్, ఫ్యాన్లు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అలాగే టాయిలెట్స్ సంబంధించి అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. హ్యాండ్ వాషెస్ ఉన్నాయి. అలాగే ఎటువంటి వాటర్ సదుపాయం, అటువంటి ఇబ్బందులు లేకుండా పిల్లలందరూ కూడా అన్ని సదుపాయాలు చేకూర్చడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రులైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదినోత్సవం సందర్భంగా మీ టీవీ వారికి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. మా 89 వార్డు కార్పొరేటర్ గారు అయినటువంటి శ్రీ దాడి వెంకట రమేష్ గారు మా పాఠశాలలో పూర్వ విద్యార్థి అవడం వల్ల మా పాఠశాలకు అన్ని సదుపాయాలు కలుపు చేయడం జరుగుతుంది. ఆయన ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అలాగే మా పాఠశాలకి ఒకప్పుడు అసలు టాయిలెట్స్ ఉండేవి కాదు. ఆయన ఆధ్వర్యంలో ఒక వెల్ తవ్వించడం, దానికి మోటార్ పెట్టించడం, అలాగే మా టాయిలెట్స్ కూడా కట్టించడం జరిగింది. రన్నింగ్ వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన పాఠశాలలో జరిగే అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొని తన వంతు సహాయ సహకారాలు ఇస్తున్నారు. అంతేకాకుండా ప్రతి కార్యక్రమంలో పేరెంట్స్ మీటింగ్లో కానీ, అలాగే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మీటింగుల్లో కానీ ఆయన పాల్గొని మాకు సహాయ సహకారాలు ఇవ్వడం జరుగుతుంది. ఆయన కోఆపరేషన్ ఉండడం వల్ల మా పాఠశాలని గోపాలపట్నం మండలంలోనే ప్రప్రదంగా నిలపడం జరిగింది. మా పాఠశాలలో ఉన్నటువంటి వాతావరణం చక్కనైనటువంటి వాతావరణం, పిల్లలు చదువుకోవడానికి మంచి అవకాశం ఉన్నటువంటి వాతావరణం, పచ్చని చెట్లతో పిల్లలకి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇక్కడ విద్యాభ్యాసం చేయడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా రమేష్ గారి తాలూకా సహాయకారం ఉండటం వల్ల ప్రతి పాఠశాలలో కూడా వాల్ ఫొటోస్ ఇవ్వడం జరిగింది. అలాగే మన వాల్ క్లాక్స్ కూడా ఇచ్చారు. ఇవన్నీ ఇవ్వడం వల్ల మా పాఠశాలలో అన్ని సదుపాయాలు ఉండడం వల్ల పిల్లలందరూ కూడా ఎక్కువ మంది ప్రైవేట్ స్కూల్ కన్నా ఇక్కడ ఎక్కువ మంది జాయిన్ అయ్యి విద్యాభ్యాసం చేస్తున్నారని తెలియజేస్తున్నాను. రమేష్ గారు రానున్న కాలంలో కూడా ఈ రకమైన సహాయ సహకారాలు ఇచ్చి మా పాఠశాలకి తోడ్పాటు అందించవలసిందిగా ఈ సందర్భంగా నారా లోకేష్ బాబు గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రమేష్ గారికి ఈ రకంగా చేసినందుకు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ రకంగా సహాయ సహకారాలు ఇవ్వాల్సిందిగా రమేష్ గారికి, వారి ఆధ్వర్యంలో వచ్చినట్టు వాళ్ళందరికీ కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. కావాలా మనకి స్కూల్కి ఏంటి ఉపయోగపడతాయి, ఏంటి మంచి ఏంటి చెడ్డ ఏంటి, ఏ సదుపాయాలు ఇంకేం కావాల్సి ఉన్నాయని అడుగుతుంటారు సార్. నేను వచ్చింది కానీ సార్తో బాగా పరిచయం అయ్యాను. దాని మీద అది ఇప్పుడు ఇంకా ఆ సహకారం కూడా మాకు లభిస్తుంది. ఎందుకంటే ఆ సహకారం కూడా లభించబట్టి స్కూల్ వాతావరణం చక్కటి, నాకు తెలిసిన గోపాలపట్నం మండలంలో ఇటువంటి ఫెసిలిటీస్ ఉన్నటువంటిది, అలాగే ఇటువంటి చక్కనైనటువంటి వాతావరణం ఏ స్కూల్లో ఉండదండి. మీరు కావాలంటే మీరు పార్టీ కార్యకర్తలుగా మీరు చూడండి, చుట్టుపక్కల చాలా స్కూల్స్ ఉన్నాయి. మన స్కూల్లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఏ స్కూల్లో కూడా ఉండదు. అటువంటి అట్మాస్ఫియర్ ఇక్కడ క్రియేట్ చేస్తాం. అది ఆ క్రియేట్ కావాల్సినటువంటి సాధన సహకారాలు సార్ ఇవ్వబట్టే ఇదంతా జరిగిందండి మాకు. అది అదే సార్. అంటే తీయండి, పోల్స్ తీయండి, అవి మీకు రిమూవ్ చేసి పిల్లలకి ఇబ్బంది లేకుండా పిల్లలు ఆడుకోవడానికి ఉపయోగపడుతుంది. అది చేసుకోవచ్చు. వెళ్ళుంది, మనకు అన్ని ఏర్పాటు చేస్తాను. ఇదంతా ఫ్లోరింగ్ కూడా రన్నింగ్ బ్యాలెన్స్ ఉంది. నాడు నేడు కార్యక్రమంలో బ్యాలెన్స్ పనులు కూడా సాధ్యమే. నాడు నేడు కార్యక్రమంలో కూడా అండి సార్ని కనుక్కొని ఆయన సార్ ఏంటి సార్ చెప్పారంటే, మాస్టర్ ఏ వర్క్ అయితే పూర్తి అవుతుందో ముందు అది స్టార్ట్ చేయండి, అంతే తప్ప అన్ని వర్కులు చేసి సగం వదిలేస్తే మనకి ఏ ఉపయోగపడకుండా అయిపోతాయి.
కంప్లీట్ అయినట్టు చేయమన్నారు. నేను అదే రకంగా ప్రాసెస్ చేయడం వల్ల ఏ స్కూల్లో జరగనటువంటి అభివృద్ధి చేశామండి. ఏ స్కూల్లో చుట్టుపక్కల చూడండి కావాలంటే అన్ని స్కూల్లో సగం సగం అయ్యే వర్కులే ఉన్నాయి. అన్ని చేశారు, సగం సగం ఉండిపోయి. మన వాళ్ళకి కాదండి, ఏ వర్కులు అవుతాయో ఆ వర్కులు కంప్లీట్ చేసాం. మొత్తం అన్నీ కంప్లీట్ చేయగలిగాం. మొత్తం అన్నీ కంప్లీట్ చేసాం. పిల్లలందరికీ కూడా మంచి సదుపాయం అండి. ప్రతి రూమ్లో కూడా 2 ఫ్యాన్లు, 4 ట్యూబ్ లైట్స్, కూర్చోవడానికి చక్కనైనటువంటి, ఒకసారి మీరు వెళ్ళండి సార్, అందరూ చూడండి. కూర్చోవడానికి చక్కనైనటువంటి టేబుల్స్, చక్కగా రాసుకోవడానికి అది ముందు ప్లాంక్స్ చక్కగా ఉన్నాయి. వాతావరణం చక్కగా. అలాగే వాటర్ ప్యూరిఫైర్ 3 మిషన్లు కూడా రావడం జరిగింది. వాటర్ కూడా మంచి మిషన్ వాడడం వల్ల వాటికి కూడా మంచి వాటర్ అందిస్తామని. ముఖ్యంగా ఏంటంటే మనకి ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో ఒకప్పుడు చదివిన పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చారండి. మా అదృష్టం అది. ఇక్కడ సిద్ధార్థ శ్రీవాణి స్కూల్లో చదివిన పిల్లలు ఇంచుమించు ఇక్కడ 50% వాళ్ళేనండి. ఇప్పుడు మాట్లాడితే వాళ్ళందరూ లాగాం. ఇప్పుడు మేము వాళ్ళందరూ ఇక్కడ చూసి, ఇక్కడ వాతావరణం చూసి ఆ ప్రైవేట్ స్కూల్ వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఏదైనా అంటే మా గ్రామంలో ఉన్న పిల్లల అదృష్టం, మా అదృష్టం అన్ని మీలాంటి అనుకున్న హెచ్ఎం గారు మా స్కూల్కి రావడం. అలాగే మీరే కాదు, మన కొత్తపల్లి హై స్కూల్ హెచ్ఎం గారు కూడా చాలా, అంటే వాళ్ళకి నేను సజెషన్స్ ఇచ్చి మా ఊరు పిల్లలు మంచి హై పొజిషన్లోకి రావాలి, నేను ఈ స్కూల్లో చదువుకొని నేను స్కూల్లో ఏ విధంగా అయితే మర్చిపోలేకపోతున్నాను. అలాగే రేపు పొద్దున్న పిల్లలు అందరూ డాక్టర్లు ఉంటారు, కలెక్టర్లు ఉంటారు, పెద్ద పెద్ద యోగాలు ఉంటారు. వాళ్ళకి అవేర్నెస్ రావాలి. ఇప్పటి నుంచే వాళ్ళకి పునాది వేయడం జరిగిందండి. నేను గతంలో 20 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఇప్పుడు కార్పొరేట్ అయ్యాను. కానీ పిల్లలందరికీ మా రమేష్ సార్ అనే పరిచయం, వీళ్ళందరికీ కూడా నేను ఇప్పుడు వీళ్ళకి రమేష్ సార్ గారు నేను బతుకున్నంతగా సేవలు అందిస్తాను. ఈ సందర్భం తెలియజేసుకుంటూ నా గ్రామంలో ఉన్న టీచర్స్, స్కూల్స్ కూడా చాలా డిసిప్లిన్గా చాలా చక్కగా నడిపిస్తున్నారండి. అది కూడా మా గ్రామంతో అదృష్టంగా అయితే నేను భావిస్తున్నాను. ఈ పిల్లలు ఉన్నత స్థాయికి వెళ్ళగాని ఈరోజు నారా లోకేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా పిల్లలందరినీ మేము ఆశీర్దిస్తూ ఆయన ఆశీస్సులు కూడా మా పిల్లలందరి మీద ఉండాలని తెలియజేసుకుంటూ నాకు ఇంత చక్కగా అవకాశం కల్పించిన హెచ్ఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ పాఠశాలలో చదువుకొని ఈ స్థాయికి వచ్చినటువంటి సారు మాకు ఇప్పటికి కూడా మా పాఠశాలను మర్చిపోకుండా వచ్చి ఆయన సహకారాలు అందించడం వల్ల ఈ పాఠశాలను ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి సహాయ సహకారాలు ఇవ్వడం, మంచి రకంగా మనం అభివృద్ధి చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇటువంటి సహాయ సహకారాలు ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే ఈ రకంగానే ఈ పాఠశాలలో ఏ రకంగా అభివృద్ధి చేశామో అదేవిధంగా మన మండలంలోనూ, జిల్లాలోనూ, రాష్ట్రంలో కూడా ఈ రకంగా పాఠశాలను అభివృద్ధి చేసి పిల్లలందరికీ మంచి చదువు అందించి రాష్ట్ర ప్రభుత్వానికి, మన రమేష్ గారికి, ముఖ్యంగా మన వార్డు కార్పొరేటర్ అయినటువంటి రమేష్ గారికి కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ, జన్మనిచ్చినటువంటి కన్న తల్లిని, అలాగే మన కన్న ఊరిని మనం ఎలాగైతే మర్చిపోకూడదో అదే స్ఫూర్తితో మన 89th కార్డు వారియర్ అయినటువంటి శ్రీ వెంకట రమేష్ గారు మన పాఠశాలలో చదివిన ఉండడం వల్ల మన పాఠశాల యందు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మన పాఠశాలను ఎంతో అభివృద్ధి చేశారు. ఇదే రకంగా మిగతా ప్రాంతంలో ఉన్నటువంటి, మిగతా వార్డులో ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ, మిగతా వార్డులో ఉన్నటువంటి సభ్యులు కానీ అందరూ కూడా ఆయా పాఠశాలను అభివృద్ధి చేసినట్లయితే ఇదే రకంగా అన్ని పాఠశాలలు అభివృద్ధి చెందుతాయని కోరుకుంటున్నాను. శ్రీ దారి వెంకట రమేష్ గారు మన పాఠశాలకి ఈ వాల్ ఫోటోస్, అలాగే వాల్ క్లాక్స్ ఇవన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలోనే మన ట్రస్ట్ ఆధ్వర్యంలో మనకి పాఠశాలను డొనేషన్ చేయడం జరిగింది. అలాగే పాఠశాలకి ఈ డొనేషన్తో పాటు ఈ ఫొటోస్తో పాటు బోర్వెల్స్, అలాగే నూతికి మోటార్ పెట్టడం, నీళ్ళు తవ్వించడం, అలాగే రన్నింగ్ వాటర్ టాయిలెట్స్కి ఏర్పాటు చేయడం కూడా ఆయన ఆధ్వర్యంలో జరిగింది. బిగించాం.